జూన్ మంత్ వచ్చేసింది. ఇంకో 10 రోజుల్లో కాలేజీలన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. కాలేజీకి వెళ్ళే ప్రతి స్టూడెంట్కి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక మంచి బైక్ వేసుకొని స్టైల్గా కాలేజ్లో ఎంట్రీ ఇవ్వాలని. కానీ మార్కెట్లో చాలా బైక్స్ ఉన్నాయి, ఏది కొనాలో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే కాలేజ్ స్టూడెంట్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టాప్ 10 బెస్ట్ బైక్ లిస్ట్ని మన ప్రైమ్9 ఆటోమొబైల్లో సింపుల్గా నోట్ చేసి పెట్టేశాను. మీ బడ్జెట్ని బట్టి వీటిలో ఏది బెస్ట్ ఆప్షనో మీరే డిసైడ్ అవ్వండి. ఇక స్కిప్ చేయకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. రైట్, ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కనుక యమహా MT-15 లేదా XSR 155 లిస్ట్లో మొదటిది. యూత్ క్రేజ్ యమహా MT-15 లేదా XSR 155 మీరు కాలేజీకి సింగిల్గా సోలోగా రైడ్ వెళ్ళడానికి ఇది ఒక అల్టిమేట్ ఆప్షన్. బైక్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి హ్యాండ్లింగ్ చాలా ఈజీ. చూడడానికి లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మైలేజ్ కూడా లీటర్కు 45 నుండి 50 కిలోమీటర్లు ఈజీగా వస్తుంది. పర్ఫార్మెన్స్ లాంగ్ రైడ్స్ విషయంలో కనుక ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. ఇంకా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక ప్లస్ పాయింట్స్, ఇక లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంటాయి. బైక్స్ చాలా లైట్ వెయిటెడ్. ఇక మైలేజ్ కూడా 45 నుండి 50 కిలోమీటర్లు ఈజీగా వస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. ఇక మైనస్ పాయింట్స్ అంటారా, దీని బ్యాక్ సీట్ కంఫర్ట్ అస్సలు బాగోదు. ఇక ప్రైస్ 2 లక్షల పైనే ఉంటుంది. ఒకవేళ MT-15 లుక్ నచ్చకపోతే సేమ్ ఇంజన్తో వచ్చే రెట్రో స్టైల్ యమహా XSR 155ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇక సెకండ్ వెహికల్ వచ్చేసి KTM Duke 160. దీని లుక్స్, అగ్రెసివ్ డిజైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోడ్డు మీద వెళ్తుంటే అందరు తిరిగి చూడాల్సిందే. పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. బ్రేక్స్ కూడా చాలా షార్ప్. బైక్ వెయిట్ వచ్చేసి 147 కేజీలు ఉంటుంది. మైలేజ్ 40 కిలోమీటర్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా KTM బైక్ Duke 160 ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక ప్లస్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్, దీని అగ్రెసివ్ డిజైన్ సూపర్గా ఉంటుంది. ఇక బ్రేక్స్ చాలా షార్ప్. హ్యాండ్లింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మైలేజ్ 40 కిలోమీటర్ దాకా వస్తుంది. ఇక మైనస్ పాయింట్స్, దీని ప్రైస్ దాదాపుగా 2.20 లక్షల వరకు కూడా ఉంటుంది. ఇక బ్యాక్ సీట్ చాలా చిన్నదిగా ఉంటుంది. ఫ్యామిలీ యూసేజ్కి ఈ బైక్ అస్సలు సెట్ అవ్వదు. ఇక థర్డ్ వన్ వచ్చేసి నెంబర్ 3 ఏంటి, TVS Renin 225. ఇది 225cc ఆయిల్ కూల్డ్ ఇంజన్తో వస్తుందన్నమాట. ఇంజన్ స్మూత్నెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బాస్. గేర్లు చాలా స్మూత్గా పడతాయి. పెద్ద డిస్క్ బ్రేక్స్, అలాగే మంచి సస్పెన్షన్, గ్రౌండ్ క్లియరెన్స్ మరియు పెద్ద ఫ్యూయల్ బ్యాంక్ దీని సొంతం. ఫుల్ LED లైట్స్, బ్లూటూత్ నావిగేషన్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇక TVS Ronin ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక ప్లస్ పాయింట్స్ చూసుకుందాం. ఫస్ట్, 225cc ఇంజన్ చాలా స్మూత్గా ఉంటుంది. రైడింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఫుల్ LED లైట్స్, ఇక బ్లూటూత్ నావిగేషన్ ఉన్నాయి. ఇక బేస్ వేరియంట్ 1.65 లక్షలకే వచ్చేస్తుంది. ఇక మైనస్ పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు వేరే బైక్స్తో పోలిస్తే కనుక మైలేజ్ కాస్త తక్కువ. దీని మీటర్ కన్సోలెన్స్ డిజైన్ సెంటర్లో కాకుండా కాస్త పక్కకుంటుంది. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇక 4వ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350. 350cc ఆయిల్ కోల్డ్ ఇంజన్, పవర్, టార్క్ అదిరిపోతాయి. Ronin 225తో పోలిస్తే కనుక పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ. సీట్ హైట్ 790 mm మాత్రమే కాబట్టి హైట్ తక్కువ ఉన్నవాళ్ళు కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్లోనే ఎక్కువ వెయిట్, బెస్ట్ సస్పెన్షన్ ఉన్నటువంటి బైక్ ఇది. ఇంకా హంటర్ 350 ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక ప్లస్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్, 350cc పవర్, బుల్లెట్ సౌండ్ అదిరిపోతుంది. సీట్ హైట్ తక్కువ కాబట్టి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా నడపచ్చు. ఇక ప్రైస్ వచ్చేసి 1.80 లక్షల లోపే ఉంటుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ, మైలేజ్ తక్కువగా వస్తుంది. బైక్ వెయిట్ వచ్చేసి 181 kgs ఉంటుంది. ఇక ఫిఫ్త్ వన్, నెంబర్ 5 ఏంటో తెలుసుగా, బజాజ్ పల్సర్ N160. ఈ బైక్ గురించి ఎక్కువగా చెప్పనక్కర్లేదు. ఇదొక పర్ఫెక్ట్ ఆల్రౌండర్. ఇక స్టైలిష్ లుక్స్, మంచి పర్ఫార్మెన్స్, 45 కిలోమీటర్ మైలేజ్, అలాగే ఇటు కాలేజీకి అటు ఫ్యామిలీకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నైట్ టైం విజిబిలిటీ కోసం LED ప్రొజెక్టర్ హెడ్ లైట్, అలాగే 14 లీటర్ల మోటార్ ట్యాంక్ ఇస్తున్నారు. ఇంకా బజాజ్ పల్సర్ N160 ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక ప్లస్ పాయింట్స్ చూద్దాం ఒకసారి. ఇదొక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ బైక్. లుక్స్ బాగుంటాయి. ఇక 45 కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది. ఇటు కాలేజీకి అటు ఫ్యామిలీకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నైట్ రైడింగ్ కోసం ప్రొజెక్టర్ హెడ్ లైట్ కూడా ఇచ్చేశారు. మైనస్ పాయింట్స్ విషయానికి చూద్దాం. ఇప్పుడు రైడింగ్
అప్పుడు కాస్త ముందుకు లీన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక పెద్దవాళ్ళకు అంత కంఫర్ట్ అనిపించకపోవచ్చు. ఇక ఎయిర్ కూల్డ్ ఇంజన్ కావడం వల్ల సమ్మర్లో ఇంజన్ కాస్త హీట్ అవుతుంది. 6th వన్ అంటే ఆరో బైక్ టీవీఎస్ అపాచీ RTR 160 4V. పల్సర్ N160లో ఉన్నటువంటి హీటింగ్ ఇష్యూస్ వద్దు అనుకుంటే కనుక మీకు బెస్ట్ ఆప్షన్ ఈ అపాచీనే. ఎందుకంటే ఇది ఆయిల్ కోల్డ్ ఇంజిన్తో వస్తుంది. లుక్స్, పర్ఫార్మెన్స్, ఫీచర్స్, ఫ్యామిలీ కంఫర్ట్ అన్నీ ఇందులో టాప్ క్లాస్. కానీ పల్సర్తో పోలిస్తే దీని మెయింటెనెన్స్ కాస్ట్, బైక్ ప్రైస్ రెండు కూడా ఎక్కువే. కానీ కొన్ని ఏరియాలలో సర్వీస్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి పల్సర్ N160 లేదా అపాచీ 160 ఈ రెండిట్లో ఏది కొనే ముందైనా ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి. స్పేర్ పార్ట్స్ ఈజీగా దొరుకుతాయో లేదో కనుక్కొని డిసైడ్ అవ్వండి. ఇంకా టీవీఎస్ అపాచీ RTR 160 ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ ప్లస్ పాయింట్స్, పల్సర్ N160లో ఉన్నటువంటి హీటింగ్ ఇష్యూస్ ఇందులో ఉండవు. ఎందుకంటే ఇది ఆయిల్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది. లుక్స్, ఫీచర్స్, ఫ్యామిలీ కంఫర్ట్ అన్నీ కూడా బాగుంటాయి. మైనస్ పాయింట్స్, పల్సర్తో పోలిస్తే దీని మెయింటెనెన్స్ కాస్ట్, బైక్ ప్రైస్ కాస్త ఎక్కువే. ఏడవ వెహికల్ టీవీఎస్ రైడర్ 125cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ స్టైలిష్ బైక్ ఇది. లైట్ వెయిట్, 50 కిలోమీటర్స్ పైన మైలేజ్ ఇస్తుంది. ఫ్యామిలీకి కూడా మంచిగా వాడుకోవచ్చు. కలర్ డిస్ప్లే, కన్సోల్తో ఫీచర్స్ చాలా బాగుంటాయి. ఇంకా టీవీఎస్ రైడర్ 125 ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక ప్లస్ పాయింట్స్ మొదటిగా చూసుకుందాం. ఏమంటారు? 125cc సెగ్మెంట్లో చాలా స్టైలిష్ బైక్. లైట్ వెయిట్ ఉంటుంది, 50 కిలోమీటర్ పైనే మైలేజ్ వస్తుంది. ఇక డిజిటల్ కన్సోల్ ఫీచర్స్ కూడా బాగుంటాయి. మైనస్ పాయింట్స్ వచ్చేసి దీని సస్పెన్షన్ చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల వెనక ఎవరైనా కూర్చున్నప్పుడు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వస్తే కనుక బైక్ కింద ఈజీగా తగిలే అవకాశం ఉంది. లైట్గా హీటింగ్ ఇష్యూ కూడా ఉంటుంది. ఇక 8వ బైక్ హీరో ఎక్స్ట్రీమ్ 125R డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్. ఇక 125cc సెగ్మెంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ABSతో వస్తున్నటువంటి ఏకైక సేఫ్టీ బైక్ ఇది. ఇక బ్రేక్స్, సస్పెన్షన్, లుక్స్ అన్నీ కూడా అదిరిపోయాయి. మైలేజ్ కూడా 50 కిలోమీటర్స్ దాకా వస్తుంది. కానీ దీనికి 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ మాత్రం ఇచ్చేశారు. ప్రైస్ కూడా కాస్త ఎక్కువే. ఇంకా హీరో ఎక్స్ట్రీమ్ 125R ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక ప్లస్ పాయింట్స్ చూస్తుంటే 125ccలోనే ABS సేఫ్టీతో వస్తున్నటువంటి బైక్ ఇది. బైక్స్, సస్పెన్షన్, లుక్స్ అన్నీ కూడా అదిరిపోయాయి. మైలేజ్ 50 కిలోమీటర్స్ దాకా వస్తుంది. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి దీనికి 10 లీటర్ల చిన్న ఫ్యూయల్ ట్యాంక్ మాత్రం ఇచ్చేశారు. ప్రైస్ కూడా కాస్త ఎక్కువే. మనీ సేవ్ అవ్వాలనుకుంటే మాత్రం రైడర్ 125 బెస్ట్ ఆప్షన్. ఇక 9వ బైక్ యమహా FZS వర్షన్ 4.0. ఈ ప్రైజ్ ఇక బ్రాకెట్లో చాలా కంఫర్టబుల్ హ్యాండిల్గా బాగున్నటువంటి బైక్ ఇది. ప్రశాంతంగా కూర్చొని రైడ్ చేయొచ్చు. యమహా ఇంజన్ రియాలబిలిటీ గురించి కూడా చెప్పనక్కర్లేదు. టైర్స్, సస్పెన్షన్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఇక వెయిట్ కేవలం 135 kgs మాత్రమే. కానీ దీని హైబ్రిడ్ వేరియంట్లో కేవలం 2 కలర్సే ఉన్నాయి. ఇంకా యమహా FZS వర్షన్ 4.0 ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ ప్లస్ పాయింట్స్ చూసుకుందాం. చాలా కంఫర్టబుల్ బైక్, కూర్చొని ప్రశాంతంగా రైడ్ చేయొచ్చు. యమహా ఇంజన్ రియాలబిలిటీ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ కోసం కూడా వాడుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వద్దాం. వెనుక లావు టైర్ ఉండడం వల్ల మైలేజ్ 40 లోపే వస్తుంది. పర్ఫార్మెన్స్లో కూడా పవర్ కాస్త తక్కువే అనిపిస్తుంది. ఇక ఫైనల్గా 10వ ఆప్షన్ హోండా షైన్ 125 లేదా హోండా యూనికార్న్ 160. నాకు లుక్స్, షో ఆఫ్లు వద్దు, తక్కువ బడ్జెట్లో రావాలి, ఇంజన్ లైఫ్ బాగా ఉండాలి, లాంగ్ లైఫ్ ఉండాలి, రీసేల్ వాల్యూ బాగుండాలి అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని ఈ హోండా బైక్స్ తీసేసుకోండి. కాస్త పవర్ ఎక్కువ కావాలంటే మాత్రం యూనికార్న్ 160, లేదు మైలేజ్ తక్కువ ప్రైస్ కావాలనుకుంటే మాత్రం షైన్ 125 లేదా SP 125 బెస్ట్ ఆప్షన్. చూసారుగా, కాలేజ్ స్టూడెంట్స్ కోసం మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ బైక్స్ ఇవే. మరి ఈ టాప్ 10 బైక్స్లో మీ ఫేవరెట్ బైక్ ఏదో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయండి. ఆటో ప్రపంచంలోని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ప్రైమ్ 9 ఆటోమొబైల్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్.